గా మారుస్తూ ఆ పేరును ప్రకటిస్తూ బహిరంగ సభలో చెప్పారు. దాన్ని ఈరోజు ఈనాడు ఇలా రాసింది కదా, అదే ఈనాడు ఈటీవీ అంటే నాకు తెలిసి ఈటీవీ ఈనాడు ఒకటే నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు వేరే వాళ్ళు మేనేజ్మెంట్ తెలియదు. వాళ్ళ యొక్క పత్రికలోనే వాళ్ళ యొక్క ఛానల్లో ఈటీవీలో ఆ రోజు ఏమి ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి జూమ్ చేసేసి. సో ఈటీవీలో వచ్చినటువంటి కథనము యూట్యూబ్లో నుంచి సేకరించి వారికి ఈటీవీ ఈనాడు వాళ్ళకే చూపిస్తున్నాం. వారి న్యూస్ ఛానల్లోనే ప్రైమ్ టైం న్యూస్లోనే ఈటీవీలో వార్త ప్రచురిస్తూ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని కర్నూలు జిల్లా ఎయిర్పోర్టుకి పెడుతూ రాయలసీమ ప్రజల జేజేల మధ్య అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఒక్కసారి ఆ ఈటీవీ వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారి దీన్ని ఎవరో సోకాల్డ్ నకిలీ అసోసియేషన్ అంటే టీడీపీ వాళ్ళు వెళ్ళింటారు కదా, ఆ నకిలీ అసోసియేషన్ కూడా ఒక్కసారి ఇది చూడాలి. క్లియర్ కట్గా ఉయ్యాలవాడ విమానాశ్రయంగా నామకరణం, రాయలసీమకి విమాన శోభ. ఇంతేనా? ఒకసారి ఇది అనౌన్స్ అయిన తర్వాత చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు, జగన్మోహన్ రెడ్డి గారు 16/5/2021 తారీఖున మే 16, 2021 తారీఖున గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు. I&I డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ రీనేమింగ్ ది ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కర్నూల్ యాజ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ కర్నూల్, GORT నెంబర్ 21. క్యాపిటల్ లెటర్స్లోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల్లో GORT నెంబర్ 21 16 మే 2021 సంవత్సరమున అధికారికంగా గెజెట్ రిలీజ్ చేసినటువంటి ఇది ప్రభుత్వ వెబ్సైట్లోనే ఉన్నాయి, ఏపీ GOIRలోనే ఉన్నాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ఎవరైనా కూడా ఇలా 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా రాష్ట్రంలో ఉండేది 6 ఎయిర్పోర్ట్లు. ఆ ఎయిర్పోర్ట్లలో కనీసం దేనికి ఏ పేరు ఉండేది కూడా ఆయన తెలియదా, లేదా వక్రీకరిస్తున్నాడా అనేది అర్థం కాలేదు. ఈ వార్త ప్రకారం చూసినట్లయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి అధికారికంగా నిర్వహించిన ఓర్వకల్ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కోరుతూ చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చారట. ఇస్తే సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారట. ఏందయ్యా నిర్ణయం తీసుకునేది? ఆల్రెడీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఉంది. 2021లోనే జీవో ఇచ్చారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. కనీసం ఆ ఎయిర్పోర్ట్కి ఏనేమి ఉండేది కూడా తెలియదా? అంటే రాయలసీమ వాసులు అంటే అంత చిన్నచూపా చంద్రబాబు గారి? కనీసం రాయలసీమలో ఉండే కర్నూలు